పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది S&S పబ్లికేషన్స్. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో ఈ మధ్య కాలంలో మనకు పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఆధారంగా ఉండే జనరల్ నాలెడ్జ్ అంశాలు కానీ జనరల్ స్టడీస్ అంశాలు కానీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో ప్రతి వారం కూడా మీకు S&S ఇవి అందిస్తూ ఉంది. ఆ క్రమంలో భాగంగా ఈ వారంలో మనకు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించిన జీకే ఇష్యూస్ ఆర్ జనరల్ స్టడీస్ ఇష్యూస్ కూడా చూద్దాము. సో ముందుగా మనకు యూనిసెఫ్ సంస్థ చాలా సందర్భాల్లో వార్తల్లోకి వచ్చింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థ మనకు యూనిసెఫ్. మరి ఈ ప్రపంచంలో యూనిసెఫ్కు వస్తు సేవల రూపంలో సాయం చేస్తున్న జాబితాలో భారతదేశం 3వ స్థానంలో ఉంది అని చెప్పి పేర్కొంది. రైట్. మరి ఈ విధంగా న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఈ యూనిసెఫ్ను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 11th December 1946. రైట్. సో 9th December 1946 అంటే దీనికి 2 రోజుల ముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు సమావేశమైంది. సో రాజ్యాంగ పరిషత్తు ఏం చేసిందంటే భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. అండ్ 11th December 1946 నాడు ఈ మనకు రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను, అదేవిధంగా సలహాదారుగా కూడా మనకు రైట్. సో సలహాదారులను కూడా రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారులను కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది. సో 9th December నాడేమో తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఎన్నుకున్నారు. అండ్ దెన్ 11th December 1946 నాడు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో అదే రోజు మనకు యూనిసెఫ్ ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఒకటి అంశం వచ్చినప్పుడు మరొక అంశం కూడా లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. మరి అప్పుడు దీని పేరు వేరే ఉండింది, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని. సో ఆ ఎమర్జెన్సీ అన్న పదం చిన్నపిల్లల విషయంలో వాడడం అభ్యంతరకరంగా ఉంది అని అందరూ కూడా చెప్పడంతో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ సో సింపుల్గా ఆ విధంగా మార్చినారు 1953లో. రైట్. సో అండ్ యూనిసెఫ్ సంబంధించిన రీసెర్చ్ సెంటర్ మనకు ఎక్కడ ఉందంటే ఇటలీలోని రోమ్లో ఉన్నది. అండ్ దెన్ మరి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భాండాగారం లేదా గోడౌన్ లేదా ఈ ఆహార ధాన్యాలను దాచి ఉంచే కేంద్రం, యూనిసెఫ్కు సంబంధించిన కేంద్రము డెన్మార్క్లోని కోపెన్హేగన్లో ఉన్నది. మరి కోపెన్హేగన్ అంటే మనం ఏమేమి గుర్తుకు రావాలంటే కోపెన్హేగన్కు సంబంధించి ఒక మ్యారిటైమ్ ట్రీటీ ఉంది. ఎప్పుడో 1857లోనే కుదిరింది మ్యారిటైమ్ ట్రీటీ అని. సో నౌకాయానం చేస్తున్నప్పుడు భద్రత కానీ అండ్ వస్తువులకు ఇవ్వాల్సిన గ్యారంటీ కానీ మ్యారిటైమ్ ట్రీటీ. అదేవిధంగా క్లైమేట్ చేంజ్కు సంబంధించిన పర్యావరణ మార్పుకు సంబంధించి ఒక రాజకీయపరమైన నిర్ణయం అంటే ఏంటి, ప్రభుత్వాధినేతలందరూ వచ్చి ఖచ్చితంగా మనం ఈ లక్ష్యాలను సాధించాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అదొక ఒప్పందం కూడా కోపెన్హేగన్లో కుదిరింది. అండ్ ఇది కంపల్సరీగా అందరూ బద్దులై ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బ్రిడ్జీల నిర్మాణానికి సంబంధించి కూడా ఒక కన్వెన్షన్ అనేది జరిగింది. కోపెన్హేగన్ అనగానే ఇవన్నీ గుర్తుకు రావాలి మనకు. యూనిసెఫ్ సంబంధించిన అతిపెద్ద గోడౌన్ అక్కడ ఉన్నది. అండ్ ఈ ట్రీటీస్ అన్నీ కూడా కుదిరినాయి. ఈ డేట్ చూడంగానే మనకేం గుర్తుకు రావాలి, రాజేంద్ర ప్రసాద్ అండ్ బెనగల్ నరసింహారావు ఎన్నికయ్యారు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా, అది గుర్తుకు రావాలి. అండ్ దెన్ మరి ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తు చేస్తున్నాను. భారతదేశంలో సహకార రంగంలో అతిపెద్ద గోడౌన్, ప్రపంచంలోనే అతిపెద్ద మనకు ఒక ధాన్యాగారం ఏర్పాటు కాబోతుంది. అయితే ఒకే ప్లేస్లో ఉండదు ఇది ఒక చైన్ అన్నమాట. రైట్. సహకార రంగంలో వేర్వేరు ప్రాంతాల్లో ఆల్రెడీ 11 ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చినాయి. దీన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు కూడా. సో మరి సహకార రంగంలో ఇది చేస్తున్నారు. సహకార రంగం అన్నది సహకార వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం అన్నది భారతదేశంలో ఒక ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 19లో పేర్కొన్నారు. సహకార వ్యవస్థలకు సంబంధించిన భాగం రాజ్యాంగంలో పార్ట్ 9B రూపంలో ఉన్నది మనకు. అండ్ ఓకే, సో ఈ సహకార రంగంలో మనకు ఒక సైనిక పాఠశాల గుజరాత్ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు దీనికి సంబంధించిన జీకే పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఇష్యూస్ కానీ మనం వెళ్తే UN Women
ఇది కూడా మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థ. 2011లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు, కానీ 2011 నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన సమావేశం మొట్టమొదటిసారిగా 1975లో జరిగింది. సో ఈ సంస్థ ఏర్పాటుకు అక్కడే అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు. 1975లోనే భారతదేశంలో అత్యవసర పరిస్థితిని కూడా విధించినారు. సో రైట్, ఈ సంవత్సరం అంతా వార్తల్లో ఉన్నది. సో అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తయింది. మరి ఓకే, లింగ సమానత్వాన్ని సాధించడానికి సంబంధించిన మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది అని అంటే 5 జెండర్ ఈక్వాలిటీని సాధించడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటీవలి కాలంలో కొంత డేటా మనకు అందుబాటులోకి వచ్చింది. ఆక్స్ఫామ్ అనే సంస్థ. సో ఈ సంస్థ ఇచ్చే నివేదికకు వెయిటేజ్ బాగుంటుంది. సో ఈ సమాచారాన్ని మీరు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వినియోగించుకోవచ్చు. సో ఆక్స్ఫామ్ పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా ఫేస్ అన్పెయిడ్ కేర్ గివింగ్, అంటే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఎలాంటి వేతనం అందదు. సో అయితే భారతదేశ సామాజిక నిర్మాణమే ఆ విధంగా ఉంటుంది. విదేశాల్లో అనుకోండి, సో ఇప్పుడు పిల్లలకు వాళ్ళు చేసే సేవ కానీ, అంటే ఒక తల్లి పిల్లలకు చేసే సేవ కానీ, అదేవిధంగా తల్లిదండ్రులకు చేసే సేవ కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు చేసే సేవ కానీ, ఇవన్నింటినీ కూడా డబ్బు రూపంలో వాళ్లకు పరిగణిస్తారు. ఓకే, కొన్ని దేశాలు కూడా గృహిణులకు ఆదాయాన్ని ఇచ్చే పథకాలను కూడా ప్రవేశపెట్టాయి. అయితే భారతదేశ సామాజిక నిర్మాణం ఎప్పటి నుంచో గృహిణిగా ఒక గొప్ప స్థానాన్ని కల్పించినారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా పైసల్ని ఆశించరు. సో ఆ విధంగా అన్పెయిడ్ వాళ్ళు 63% ఉన్నారు. ఇవన్నీ కూడా పెయిడ్గా మారితే భారతదేశ జీడిపి పెరుగుతుంది అన్న వాదన కూడా ఒకటి ఉంది. సో ఈ విధంగా 63%. సో భారతదేశంలో సామాజిక వ్యవస్థను మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ డేటాతోటి కూడా స్టార్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ 5 ప్రకారం మేటర్నల్ మోర్టాలిటీ రేట్ 97 ఉన్నది. రైట్, అండ్ అదేవిధంగా ఈ UN ఉమెన్ నుంచి సస్పెన్షన్కు గురైన మొట్టమొదటి దేశం ఏది అని అంటే ఇరాన్ దేశము. సో ఇరాన్ దేశంలో మనకు పెద్ద ఎత్తున హిజాబ్కు సంబంధించిన ఉద్యమం వచ్చింది. సో ఈ హిజాబ్ అనే ఉద్యమం భారతదేశంలో కూడా మనకు ఇటీవలి కాలంలో, అంటే అదే సమయంలో దాదాపుగా కర్ణాటక రాష్ట్రంలో సంభవించింది. సో అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రీసెంట్గా హిజాబ్ను బ్యాన్ చేస్తూ ఒక దేశం నిర్ణయం తీసుకున్నది. సో ఆ దేశం ఏదో మీరు స్పందించండి. సో మీరు కూడా సెర్చ్ చేయండి, లేదంటే నేను గత క్లాసుల్లో కూడా ఇది కవర్ చేసినాను. సో దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి. సో ఇది మనకు ఈ పర్టికులర్ అంశానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అండ్ జెండర్ స్టడీస్ ఇష్యూస్. నెక్స్ట్ వచ్చేసి మనకు 149వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ సమావేశాలు. సో ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం కోసం 1889 ఆ సమయంలో ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ మొట్టమొదలుగా ప్యారిస్ కేంద్రంగా ఏర్పడింది. ఆ తర్వాత దీన్ని హెడ్ క్వార్టర్ని జెనీవాలోకి మార్చినారు. సో జెనీవా మనకు అనేక అంతర్జాతీయ సంస్థలున్న ప్రదేశం. అది మనకు ఒకవైపు UNO కార్యాలయం ఉన్నది న్యూయార్క్లో, దానికి సంబంధించిన అన్ని విభాగాలు జెనీవాలో ఉంటాయి. రైట్, సో ప్రస్తుతం మనకు న్యూయార్క్లో UN నుంచి పర్మనెంట్ సెక్రటరీగా పర్వతనేని హరీష్ ఉంటే, జెనీవాలో ఎవరున్నారు? అరిందమ్ బాగ్చి ఉన్నారు. అలాంటి జెనీవాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ఇలాంటివి ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఇది కూడా ఒకటి ఉన్నది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కూడా ఉన్నది. మరి ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ను 1889లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 1889. రైట్, సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఈ వ్యవస్థ ఏర్పాటుకు మూల కారణం ఫ్రెడరిక్ ప్యాసీ అని చెప్పి. ఫ్రెడరిక్ ప్యాసీ సో ఇంటర్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ పేరుతో ఈ వ్యవస్థను ఆయన అందుబాటులోకి తెచ్చినారు. మరి ఈ ఫ్రెడరిక్ ప్యాసీ నోబెల్ బహుమతి పొందిన వాళ్ళల్లో తొలి వ్యక్తి ఈయన. 1901లోనే నోబెల్ శాంతి బహుమతిని ఈయన పొందిన వాళ్ళల్లో ఉన్నారు. సో ఈ విధంగా రైట్, ఇప్పుడు ఈ సంస్థ వార్తల్లో ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జరిగిన ఈ సమావేశానికి భారత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా భారతదేశ ప్రతినిధిగా హాజరైనారన్నమాట. మరి ఈ IPU ఇంటర్ పార్లమెంటరీ యూనియన్లో
1983 నుంచి 1996 వరకు జమైకా అనే దేశం అందులో సభ్యత్వాన్ని కలిగి ఉండింది. జమైకా దేశము మెంబర్గా ఉండింది, కానీ ఆ తర్వాత వెళ్ళిపోయింది రకరకాల ఆరోపణలు చేసి, రైట్. అండ్ ఆ తర్వాత మళ్ళీ తాజాగా జాయిన్ అయిందనమాట. సో జమైకాలో ఐపీయూలో జమైకా సో మనకు 2024లో జాయిన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 2002లో పరిశీలక హోదాను పొందింది. సో ఇది కూడా మనకు ముఖ్యమన్నమాట. ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రస్తుతం వార్తల్లో ఉన్న నేపథ్యంలో, రైట్. సో ఇది మనకు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించింది. ఈ ఓం బిర్లా వరుసగా 2 సార్లు స్పీకర్ అయినారు. సో భారతదేశానికి సుదీర్ఘకాలం స్పీకర్గా పనిచేసిన ఘనత బలరాం జక్కర్దే. అదేవిధంగా భారతదేశంలో మరి మొట్టమొదటి స్పీకర్గా పనిచేసిన మహిళ ఎవరో మీరు మనకు ఆన్సర్ చేయండి. ఓకే, 2 మహిళలు ఇప్పటి వరకు స్పీకర్గా పనిచేస్తారు. 2వ మహిళ వచ్చేసి సుమిత్రా మహాజన్ అని చెప్పి, బట్ మొదటి మహిళ ఎవరో మీరు చెప్పాల్సి ఉంటుంది. సో సెర్చ్ చేయండి. అండ్ అదేవిధంగా భారతదేశంలో సుదీర్ఘకాలం స్పీకర్గా ఉన్నది బలరాం జక్కర్ అని చెప్పినాను. సో అతి తక్కువ కాలం స్పీకర్గా ఉన్నది ఎవరో కూడా మీరు సెర్చ్ చేయండి. సో దీనికి రకరకాల ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ప్రామాణికమైన పుస్తకాలు మీరు అధ్యయనం చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో చాలా ముఖ్యమైన సంస్థ. ఇటీవల దీనిలో బెలారస్ కూడా చేరింది. భారత్, రష్యా, చైనా, సో ముఖ్యంగా మనకు ఆసియా ప్రాంతంలో అత్యంత కీలకమైన దేశాలన్నింటినీ కూడా సభ్యత్వాన్ని కలిగి ఉన్న వ్యవస్థ ఇది, ఇంక్లూడింగ్ ఇండియా, పాకిస్తాన్, రైట్. మరి అక్టోబర్ 15-16 తేదీలలో ఇక్కడ మనకు సమావేశం జరిగింది. సో ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అంశాలపై చర్చించినారు. సో మనకి ఇస్లామాబాద్లో జరిగింది, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో. సో భారతదేశం తరఫున విదేశాంగ శాఖ మంత్రి మనకు జయశంకర్ గారు హాజరైనారు. మరి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే 15th జూన్ 2001. సో ఈ 15th జూన్ ఇదే డేట్ నాడు ఏర్పాటైన మరొక సంస్థ వచ్చేసి G77. గుర్తుపెట్టుకోవాలి, ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి. బట్ 1964లో ఏర్పడింది. అంటే 15 జూన్ నాడు ఏర్పడిన సంస్థలు మనకు 2 ఉన్నాయి. ఒకటి G77, రెండోది షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో మరి 1964లో ఇది ఏర్పాటైంది G77. ఈ G77 సమావేశం మనకి ఇటీవలే ఈ సంవత్సరమే జనవరి నెలలో ఎక్కడ నిర్వహించారంటే ఉగండాలోని కంపాలాలో నిర్వహించినారు. ఉగండాలోని కంపాలాలో, రైట్. G77 ఇదే ప్లేస్లో మనకు నామ్ సమావేశం కూడా జరిగింది. జస్ట్ జనవరి 18-19 తేదీలలో నామ్ సమావేశం, 20 నుంచి 23 నాడు మనకు G77 సమావేశం. సో ఈ విధంగా ఓకే, ఈ G77 కూడా వార్తల్లో ఉన్నది. మనకు 134 దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అంటే 77 ఎందుకంటే ఏర్పాటైనప్పుడు 77 ఉండినాయి, ఇప్పుడు 134 ఉన్నాయి. నెక్స్ట్ మరి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రధాన కేంద్రం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నదంటే బీజింగ్లో ఉన్నది. కానీ SCOకి సంబంధించిన ర్యాట్స్ అని ఉంటుంది. సో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థ, అది మాత్రం మనకు తాష్కెంట్లో ఉంటుంది. నెక్స్ట్ మరి ఇదే బీజింగ్లో ఉన్న మరొక బ్యాంకుకు సంబంధించిన ప్రధాన కేంద్రం ఎక్కడ ఉన్నది అని అంటే ఇదే బీజింగ్ కేంద్రంగా మరొక ఆర్గనైజేషన్ ఉన్నది. అదేంటంటే AIIB, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అన్నమాట. ఆసియా మౌలిక సదుపాయాలు పెట్టుబడుల బ్యాంక్. సో ఈ బ్యాంకులో అతి ఎక్కువగా పెట్టుబడి కలిగి ఉన్న దేశం ఏదనంటే చైనా దేశము. 2వ స్థానం ఎవరికి ఉన్నది అని అంటే భారతదేశానికి ఉన్నది. దాదాపు భారతదేశం 8% వాటాను కలిగి ఉన్నది ఇందులో. మరి ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారతదేశం ఎప్పుడు చేరిందంటే 2017. కేవలం భారతదేశం ఒక్కటే కాదు, అదే సంవత్సరం ఒకరోజు వ్యవధిలో పాకిస్తాన్ కూడా ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది. సో ఈ విధంగా మనకు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇటీవల ఇందులో చేరిన దేశం ఏదంటే బెలారస్. గత ఏడాది ఇరాన్ చేరింది, ఈ సంవత్సరం బెలారస్ కూడా ఇందులో చేరింది. నెక్స్ట్ మనం వెళ్ళే ముందు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించిన వర్క్ బుక్స్ అనేవి విడుదలైనాయి. సో దయచేసి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇటీవల జరిగిన తెలంగాణ ఎగ్జామినేషన్లో చాలామంది ఆస్పిరెంట్స్ లబ్ధి పొందినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి SGT సబ్జెక్ట్స్ వీటికి చెందిన టెస్ట్ సిరీస్ ఒకటి ఆచార్య పేరుతోటి అందుబాటులోకి తెచ్చింది SNS పబ్లికేషన్స్.
సో 90 రోజుల పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది ఇందులో. అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్నది. సో 1499 రూపీస్తో 4 నెలల పాటు మీరు టెస్ట్ సిరీస్లో పాల్గొనవచ్చు. సో మీరు పోటీలో ఎక్కడ ఉన్నది అనేది స్పష్టంగా తెలియజేసేది ఎగ్జామినేషన్సే, కాబట్టి ఎగ్జామినేషన్స్ని మీరు అటెంప్ట్ చేయండి. రైట్. నెక్స్ట్ ఇష్యూస్ కానీ మనం వస్తే నాసా, అమెరికాకు సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ. మరి వీళ్ళు యూరోపా క్లిప్పర్ అని చెప్పి ఒకటి ప్రయోగం చేపట్టినారు. జూపిటర్ అంటే మనకు జూపిటర్కు సంబంధించిన గ్రహాన్ని ఇందులో అధ్యయనం చేయనున్నారు. నాసా అనేది మనకు 1957 జూలై 29న ఏర్పాటు అయిన సంస్థ. జూలై 29ని అంతర్జాతీయ పులుల రోజుగా నిర్వహిస్తాము. సో మరి లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ ఏదంటే జూపిటర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ద ఫస్ట్ ఆఫ్ ద సన్స్ ప్లానెట్ టు ఫామ్, అంటే సూర్యుడికి చెందిన గ్రహాలు ఇవి ఏర్పాటైనాయి కదా. సో మనకు ఈ గ్రహ శకలాలు ఏ విధంగా గ్రహాలు ఏర్పడినాయని చెప్పి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఏ సిద్ధాంతమైనా మనకు చెప్తుంది అంటే సూర్యుడికి సంబంధించిన గ్రహాలు ఏవైతే మనకు మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అని చెప్తున్నాము, అవన్నిట్లో మొట్టమొదటి ఫామ్ అయింది జూపిటర్. ప్లూటోను 2006లోనే గ్రహ స్థాయి నుంచి తొలగించినారు. సో సన్స్ ప్లానెట్లో ఫస్ట్ ఉన్నది ఏంటంటే జూపిటర్. మరి ఈ యూరోపా క్లిప్పర్కు సంబంధించిన ప్రత్యేకత ఏమున్నదంటే ఇప్పటి వరకు నాసా ప్రయోగించిన వాటిలలోకెల్లా అతిపెద్ద మనకు అంతరిక్ష నౌకగా చెప్పుకోవచ్చు. స్పేస్ క్రాఫ్ట్కి అంతరిక్ష నౌక అని పదాన్ని వాడుతూ ఉన్నారు తెలుగులో. సో నాసా ప్రయోగించిన వాటిలలోకెల్లా అన్నిటికంటే పెద్దది ఇదే. సో ఈ విధంగా మనకు ఇది వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జూలై 29 నాడు మనకు 1958 జూలై 29 నాసా ఏర్పడింది. కరెక్ట్గా సంవత్సరం ముందు వియన్నా కేంద్రంగా IAEA అంటే 1957 జూలై 29 నాడు మనకు IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా ఏర్పాటు అయింది. ఇటీవలి కాలంలో ఆటమ్స్ ఫర్ క్లైమేట్ అని చెప్పి ఒక సదస్సును కూడా ఈ సంస్థ నిర్వహించింది. సో ఈ విధంగా నాసా చేపట్టనున్న ప్రయోగంలో మరొక ప్రత్యేకత ఏంటంటే కేవలం భూమి మీదనే కాకుండా ఎక్కడైనా సముద్రాలు ఉన్నాయా, సో ఇప్పుడు ఏదైతే ఉపగ్రహాన్ని పరిశీలించబోతున్నారో అక్కడ జీవనం సాధ్యమవుతుందా, అక్కడ సముద్రాలు ఉనికిని కూడా కనిపెట్టాలి అన్నది, భూమి కాకుండా మరెక్కడైనా సముద్రాలు ఉన్నాయా అన్న అంశాన్ని అధ్యయనం చేయడం దీనికి మరొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అల్జీరియా దేశము గౌరవ డాక్టరేట్ను అందించింది. సో ముర్ము గారికి ఇప్పటికీ మారిషస్ యూనివర్సిటీ కూడా గౌరవ డాక్టరేట్ను అందించింది. మరి 3 దేశాల పర్యటనలకు వారు వెళ్ళారు. సో అందులో భాగంగా వారికి అవార్డు అనేది దక్కింది. అండ్ అల్జీరియా క్యాపిటల్ వచ్చేసి అల్జియర్స్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ వైశాల్యం రీత్యా ఆఫ్రికాలో అతిపెద్ద దేశం ఏది అని అంటే అల్జీరియా చెప్పుకోవచ్చు. అండ్ మరి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మొట్టమొదలు ఏ దేశపు అత్యున్నత పౌర పురస్కారం లభించిందంటే సూరినామ్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆ తర్వాత ఫిజీ దేశం కూడా ఇచ్చింది. ఆ తర్వాత టైమూర్ లెస్తే అనే దేశం కూడా ఇచ్చింది. గౌరవ డాక్టరేట్లు మాత్రం అల్జీరియా దేశానికి సంబంధించిన యూనివర్సిటీ అండ్ మారిషస్ సంబంధించిన యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ఇచ్చినాయి. సో భారతదేశం నుంచి గిరిజన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళల్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పదవి చేపట్టింది ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. మహిళల్లో మాత్రం ఆవిడ 2వ వ్యక్తి. రైట్. ఈ విధంగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆమె ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగపరంగా అత్యున్నతమైన పదవిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్షన్ కమిషన్ మొట్టమొదటిసారిగా జార్ఖండ్ రాష్ట్రంలో ఆన్లైన్ పద్ధతిలో నామినేషన్లను స్వీకరించడం ప్రారంభించింది. సో ఇప్పటిదాకా మనకు కేవలం ఆఫ్లైన్ పద్ధతిలోనే సో ఎవరి వారు నాయకులు వెళ్ళాలి. సో ఇప్పుడు సంబంధిత డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసి ఆన్లైన్ పద్ధతిలో ఇంట్రడ్యూస్ చేసినారనమాట. సో చాలా ఇంపార్టెంట్. మరి భారతదేశంలో ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఆర్టికల్ 324 నుంచి దాదాపుగా 329 వరకు ఈ వ్యవస్థకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఎలక్షన్ కమిషనర్గా మనకు సుకుమార్ సేన్ పనిచేసినారు. రైట్. అండ్ మరి భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా
ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంది. సో మరి పార్లమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ 1988లో ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు. 1988. సో అంటే పార్లమెంట్ మనకు 1951 ఎలక్షన్స్ కండక్ట్ చేసే చట్టం ఒకటి ఉన్నది. ఆ చట్టాన్ని సవరించినారు. 1988లో సవరించి ఈ ఈవీఎంస్ను ప్రవేశపెట్టేలా సవరణ చేశారనమాట. అండ్ మరి ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా 1998లో, ఎందుకంటే అవి తయారు చేయాలి కదా, చట్టం అయితే ఆమోదం పొందింది. అంతకుముందే డెమో చేసి చూపెట్టారనమాట. సో ఈ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఈవీఎం మిషన్స్ తయారు చేస్తారు. చాలా సందర్భాల్లో మనకు ఎలక్షన్ కమిషన్కు, పార్టీలకు ఎన్నో డెమోస్ చూపించిన తర్వాత పార్లమెంట్ చట్టం చేసింది. చట్టం చేసిన తర్వాత కూడా అన్ని రకాల అనుమానాలు నివృత్తి చేసి ప్రయోగాత్మకంగా 25 నియోజకవర్గాల్లో 1998లో జరిగిన ఎన్నికల్లో మనకు 25 నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టారు. ఏ రాష్ట్రాల్లో అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీలోని కేంద్రపాలిత ప్రాంతంలో ప్రవేశపెట్టారు. సో ఇది మెరుగ్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో మనకు 1999 ఎలక్షన్స్ నుంచి 2004 ఎలక్షన్స్ నుంచి పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ను అందుబాటులోకి తెచ్చినారనమాట. సో ఇప్పటికి కూడా వీటిపైన సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ క్రమక్రమంగా VVPAT కూడా ప్రవేశపెట్టారు. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా నోటా కూడా మనకు రైట్ పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఈ నోటా ఉండాలి, ఏ అభ్యర్థి లేనప్పుడు మేము నోటాకు ఓటు వేయవచ్చు అని చెప్పి మరి వాళ్ళు కూడా ప్రవేశపెట్టినారు. సో 2013-14లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు నోటా కూడా వచ్చింది. మరి ఇప్పటి వరకు అతి ఎక్కువగా నోటా ఎక్కడ పోల్ అయ్యింది అని అంటే మనకు ఇండోర్ నియోజకవర్గంలో నోటా ఎక్కువగా మనకు పోల్ అయింది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారత ప్రధాన న్యాయమూర్తిగా, తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుతం 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చంద్రచూడ్ ప్రతిపాదించినారు. రైట్. సో మరి చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ కూడా భారతదేశానికి 16వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు. ఓకే, జస్టిస్ వైవి చంద్రచూడ్ ఓకే భారతదేశానికి 16వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. భారతదేశంలో సుదీర్ఘకాలం ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిన ఘనత కూడా వారిదే. ఆ తర్వాత మనకు 22వ న్యాయమూర్తిగా పనిచేసిన KN సింగ్, కమల్ నారాయణ్ సింగ్, ఈయన భారతదేశంలో అతి తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారన్నమాట. సో ఇప్పుడు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ DY చంద్రచూడ్ ఉన్నారు. తదుపరి న్యాయమూర్తిగా ఆయన పేరును ప్రతిపాదించినారు. సో మరి ఈ న్యాయమూర్తుల నియామకాన్ని ఎవరు చేస్తారంటే భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారనమాట. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ప్రకారము మనకు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను, హైకోర్టు ఇతర న్యాయమూర్తులను నియమించేది భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 217 ప్రకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. మరి మనకు నియామకాలకు సంబంధించి, జడ్జీల నియామకాలకు సంబంధించి 3 ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి. సో 3 జడ్జెస్ కేసెస్ అని అంటారు. మొట్టమొదటి 1982లో ఇది ఏ కేసు అని అంటే SP గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం. ఇందులో ఏం చెప్పారు? సో రాష్ట్రపతి తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఎవరైతే పదవి నుంచి దిగిపోతున్నారో ఆ ప్రధాన న్యాయమూర్తి ఒకరి పేరు సూచిస్తారు, కంపల్సరీగా వాళ్ళనే అపాయింట్ చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పారు. కానీ 1993-98లో మార్పులు వచ్చినాయి. 1993లో ఏం చెప్పింది కోర్టు అని అంటే కంపల్సరీగా ఎవరి పేరైతే సూచిస్తారో వారిని నియమించాల్సి ఉంటుంది. అయితే రైట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తను సొంతంగా కాకుండా ఇతర కొలీజియం అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా కొలీజియం ప్రస్తావన సెకండ్ జడ్జెస్ కేసులో వచ్చింది మనకు. సో కొలీజియం చెప్పిన తర్వాతనే భారత ప్రధాన న్యాయమూర్తి నియామకం ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఇది 1998 బై మిస్టేక్ వచ్చింది. 1998లో 5 న్యాయమూర్తులతో కొలీజియం అన్న వ్యవస్థను ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా మనకు 3 జడ్జెస్ కేసు అనేది మీరు పాలిటీ రాసినా కూడా ఈ ప్రస్తావన వస్తుంది. సో 3 జడ్జెస్ కేసులో రెండో దాంట్లో ఏం చెప్పారు, మొదటి దాంట్లో ఏం చెప్పారు? మొదటిది దేనికి సంబంధించింది అంటే SP గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మరి భారతదేశంలో
న్యాయమూర్తుల నియమాలకు సంబంధించి 99వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. సో దీన్నే మనకు ఎన్జాక్ అంటారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటారు. సో ఇందులో కేవలం న్యాయ వ్యవస్థలోంచి వాళ్ళే కాకుండా ఈ ఎంపికలో భారత ప్రధానమంత్రికి కూడా పాత్ర ఉంటుంది. భారత ప్రధానమంత్రి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా పాత్ర ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగంలోని మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సమీక్షించి కొట్టివేసింది. సో మరి ఇందులో రాజ్యాంగ మనకు బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా వైలేట్ అవుతున్నది అని అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, భారత రాజ్యాంగం ప్రకారం మనకు శాసన వ్యవస్థ ఉన్నది, కార్యనిర్వాహక వ్యవస్థ ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, 3 వ్యవస్థలు ఉన్నాయి. మరి శాసన వ్యవస్థ శాసనాలు చేయాల్సి ఉంటుంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థలో మనకు లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఉంటారు. కార్యనిర్వాహక వ్యవస్థలో అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఉంటుంది, అదే కార్యనిర్వాహక వ్యవస్థ. దాన్ని ఇంగ్లీష్లో ఎగ్జిక్యూటివ్ అంటారు. మామూలు పౌరుడైతే దాన్ని ప్రభుత్వము అని పిలుస్తాడు. సో మరి వీళ్ళు చేసిన శాసనం వీళ్ళు అమలు చేయాలి. సో మరి వీళ్ళు చేసిన శాసనాలు భారత రాజ్యాంగంలో ఉల్లంఘన గురైతే న్యాయ వ్యవస్థ సమీక్షిస్తుంది. అదేవిధంగా వీళ్ళు అమలు చేయాలి. అమలు చేసే సందర్భంలో భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధంగానే అమలు చేయాలి. ఇష్టం వచ్చినట్టు అమలు చేస్తే న్యాయ వ్యవస్థ జోక్యం కలుగజేసుకుంటుంది. సో ఈ విధంగా 3 వ్యవస్థలు వేటికవే సపరేట్గా ఉన్నాయి. మరి ఈ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. మా నియామకాలు మేమే చేపట్టుకునేటట్టుగా రాజ్యాంగం ఉన్నది. కానీ రైట్ ఎంజాక్ పేరుతోటి శాసన వ్యవస్థ మాలో జోక్యం చేసుకుంటుంది, కార్యనిర్వాహక వ్యవస్థ మాలో జోక్యం కలగజేసుకుంటుంది. ఇలా జోక్యం కలగజేసుకోకూడదు అన్నది మౌలిక నిర్మాణము. ఆ మౌలిక నిర్మాణం 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉల్లంఘనకు గురైంది అని చెప్పింది. సో మనకందరికీ తెలిసిందే, రాజ్యాంగ సవరణ చట్టాన్ని సమీక్షించవచ్చా వద్దా అన్నది భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అల్టిమేట్గా మనకు కేశవానంద భారతి కేసులో కోర్టు ఏం స్పష్టం చేసింది, భారత రాజ్యాంగ సవరణ చట్టాన్ని కాదు ఏదైనా సరే సమీక్షించవచ్చు. బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ అయిన సందర్భంలో ప్రతిసారి భారత న్యాయ వ్యవస్థ జోక్యం కలగజేసుకుంటుంది అని చెప్పింది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. రెగ్యులర్గా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటారు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్ పవర్డ్ అంటున్నాడు. అంటే స్వయంగా తన శక్తిని తానే తయారు చేసుకుంటుంది. సో ఇండోర్ అని అంటే మనకు ఇంటి లోపలనే మనకు ఉంటుంది. సో ఎక్కడో బయట పెట్టాల్సిన అవసరం లేదు. సో కానీ ఇక్కడ ఇంటి లోపలని కాదు, ఇక్కడ అర్థము ఎయిర్పోర్ట్ లోపల, విమానాశ్రయం లోపల, తిరువనంతపురం విమానాశ్రయం లోపల స్వయం శక్తితో పనిచేసే ఒక వాయు నాణ్యత పర్యవేక్షణను తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు ఎయిర్పోర్ట్ అనగానే చాలా గుర్తుకు రావాలి. భారతదేశంలో మొట్టమొదటి 4 లేన్ ఎయిర్పోర్టు ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు ఉత్తరప్రదేశ్లో లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్లో రీడింగ్ లాంచ్ ఒకదాన్ని ప్రవేశపెట్టారు. బెంగళూరులో టెర్మినల్ 2 యునెస్కో జాబితాలో చేరింది. అదేవిధంగా కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అక్కడ సౌరశక్తితో ప్రపంచంలోనే మొదటిసారిగా సౌరశక్తిని వినియోగిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ సౌరశక్తిని గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్లాంట్ కూడా పెట్టారు. ఈ విధంగా ఎయిర్పోర్ట్లోనే ప్లాంట్ ఉండడం కూడా ఇదే మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు. సో మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి రిలేటెడ్ బిట్స్ అని చెప్తున్నాను. సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఒరిస్సా రాష్ట్రంలో. ఈ మధ్యకాలంలో ఇవి బాగా వార్తల్లో ఉన్నాయి, రెగ్యులర్గా క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిలికాన్ కార్బైడ్ను తయారు చేసే కేంద్రము ఒరిస్సాలో అవుతుంది. అదేవిధంగా మనకు భారతదేశంలో అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ ఒరిస్సాలో కలీనగర్లో ఏ సంస్థ ఎస్టాబ్లిష్ చేసింది అంటే టాటా సంస్థ ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిథనాల్ ఫైర్డ్ గ్యాస్ టర్బైన్. సో టర్బైన్ పనిచేస్తుంది, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. సో అలా తిరగాలంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మిథనాల్ను మండించడం వల్ల వస్తుంది. అంటే కొంచెం పర్యావరణానికి మేలు కలిగించేది, కీడు చెయ్యదు. సో అది ఎక్కడ ప్రవేశపెట్టారంటే ఇదే కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కార్బన్ టు మిథనాల్ పైలట్ ప్లాంట్, అంటే కార్బన్ డైఆక్సైడ్ మిథనాల్గా మార్చే ప్లాంట్ని ఎక్కడ ప్రవేశపెట్టారంటే పూణే. పూణే కూడా చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. సో ఇది ఈ పర్టికులర్ అంశానికి సంబంధించిన జీకే ఇష్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యూరోపియన్ యూనియన్. సో వీళ్ళు కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం
అండ్ అదేవిధంగా అడవులను నరికివేసి తయారు చేసే ఉత్పత్తుల దిగుమతి పైన నిషేధం విధించింది. దీని పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి కార్బన్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని అంటే ఒక వస్తువు తయారీలో హరితవాయు ఉద్గారాలు విడుదలైనాయి అనుకోండి, ఆ వస్తువు యూరోపియన్ యూనియన్లోకి ప్రవేశిస్తే అదనంగా సుంకాలు వాళ్ళు ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా అదనంగా సుంకాలు ప్రవేశపెట్టడాన్ని భారతదేశం ఏమంటుంది, ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ లేదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సిద్ధాంతాలకు వ్యతిరేకము అని చెప్పింది. మరి ఓకే, ఈ యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం 27 దేశాలు ఉన్నాయి. ఒకప్పుడు యూకే కూడా ఉండింది. రైట్. మరి ఈ యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకు ప్రధానమైన ఒప్పందం ఏంటంటే మాస్ట్రిక్ట్ ట్రీటీ, నెదర్లాండ్స్లో ఉంటుంది. ఇది మాస్ట్రిక్ట్ ట్రీటీ అనేది యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకు అత్యంత ప్రధానమైనది. ఈ ట్రీటీ కుదిరి యూరోపియన్ యూనియన్ ఏర్పాటులో అత్యధికంగా కీలక పాత్ర పోషించింది యూకే. ఆ యూకేనే ఇందులోంచి వెళ్ళిపోయింది. మరి యూకే వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈ యూరోపియన్ యూనియన్ అనేది కామన్ మార్కెట్గా మారింది. సో లండన్లో చాలామంది చేపలు పట్టడంలో వాళ్ళు ఎప్పటి నుంచో వేల సంవత్సరాలుగా మధ్యయుగాల నుంచి ఆ వృత్తిలో ఉంటూ పెద్ద ఎత్తున ఆర్జిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఎప్పుడైతే కామన్ మార్కెట్గా మారిపోయిందో సో అప్పుడు వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. దీంతో స్థానికులకు ఇబ్బందికరంగా మారింది అని చెప్పి ఆ దేశం యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించింది. మరి ఇలాంటి యూరోపియన్ యూనియన్ అన్నది మనకు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1 నవంబర్ 1993. ఓకే, 1 నవంబర్ 1993 నాడు అమల్లోకి వచ్చింది. అండ్ మరి ఇదే యూరోపియన్ యూనియన్ భారతదేశానికి వ్యతిరేకంగా WTOలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థలో కంప్లైంట్ చేసింది. ఏ విషయం పైన అంటే స్మార్ట్ ఫోన్ల పైన మనం అదనంగా సుంకాలు విధించినాము. దానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. జపాన్ దేశము, తైవాన్ దేశం కూడా, దక్షిణ కొరియా దేశం కూడా భారత్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాయి. భారత్కు వ్యతిరేకంగా ఆల్రెడీ జడ్జిమెంట్ కూడా వచ్చింది, బట్ భారత్ రీఅప్పీల్ చేసింది. సో మరి ఇక్కడ ఏంటి అని అంటే అదనంగా సుంకాలు విధించకూడదు అనమాట. సో భారతదేశం కూడా ఈ ఒప్పందం పైన 1997, 98 ఆ ప్రాంతంలో సంతకం చేసింది. మరి భారతదేశం ఎందుకు విధిస్తుందంటే భారతదేశం వాదన ఏంటి, మేము సంతకం చేసిన మాట వాస్తవమే, కానీ అప్పుడు స్మార్ట్ ఫోన్లే లేవు. ఇప్పుడు టెక్నాలజీ పరంగా మంచి ఫోన్స్ అనేవి వచ్చినాయి, అందులో లేదు, ఈ నిర్వచనం అనేది అందులో లేదు కాబట్టి అలా అవి లేని వాటిపైన విధిస్తూ ఉన్నాము అని చెప్పి భారత్ వాదన. సరే, భారత్ వాదనకు ప్రస్తుతం మద్దతు దొరకలేదు, భవిష్యత్తులో ఏమొస్తుందో చూడాలి. ఎట్ ద సేమ్ టైం భారతదేశం కూడా కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం పైన యూరోపియన్ యూనియన్ పైన ఫిర్యాదు చేసింది. అయితే యూరోపియన్ యూనియన్ భారత్కు వ్యక్తిగతంగా ఏం చెప్తా ఉంది, మేము డబ్బులు సంపాదించాలి అన్న ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకురాలేదు, మేము ఈ నిబంధన తీసుకొచ్చింది పర్యావరణ పరిరక్షణ కోసమే అని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. సో ఇది మనకు ఓకే ఈ అంశానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి 18 దేశాలు అనేవి ఎంపికైనాయి. సో ఇవి ఏషియా పసిఫిక్ నుంచి మనకు కొన్ని దేశాలు ఉంటాయి ప్రతిసారి, అదేవిధంగా ఓకే ఆఫ్రికా ఖండం నుంచి కొన్ని ఉంటాయి, ఈస్టర్న్ యూరప్, వెస్టర్న్ యూరప్ అండ్ కరేబియన్ కంట్రీస్ నుంచి మనకు ఎన్నికవుతూ ఉంటారు. సో ఈ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఎన్నిక అనేది చేపట్టే వ్యవస్థ ఏదంటే జనరల్ అసెంబ్లీ. ఓకే, న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సాధారణ సభ. మరి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంటుందంటే 47 దేశాలకు. మరి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 15th March 2006. సో 15th March అనేది మనకు ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ డేగా చేస్తాము, అదేవిధంగా ఇస్లామోఫోబియా డేగా కూడా చేస్తాము. అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మనకు ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించింది. సో ఏంటంటే క్లైమేట్, ఓకే క్లైమేట్ అంటే పర్యావరణం లేదా శీతోష్ణ స్థితి అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం క్లైమేట్తో పాటు మనకు రైట్ హ్యూమన్ రైట్స్, పర్యావరణము, మానవ హక్కులు ఇవన్నీ విడదీసి చూడలేము, ఇవన్నీ ఒకటే. మరి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి, ఎంత మేర మానవ హక్కులు వర్తిస్తాయి క్లైమేట్కు సంబంధించి అన్నది ప్రపంచానికి తెలియజేయడం కోసం యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నియమించింది. అతనే ఇయాన్ ఫ్రై. రైట్. సో ఆస్ట్రేలియా, తువాలు ఈ 2 దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఆయన ఇయాన్ ఫ్రై. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అని. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ డ్రాఫ్టింగ్లో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే ఇయాన్ ఫ్రై. సో ఈ విధంగా ఓకే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వార్తల్లో ఉన్నది. సో ఇవి ఈ వారానికి సంబంధించి ముఖ్యమైన మనకు కరెంట్ అఫైర్స్ ఆధారంగా చేసుకుని ఉన్న జనరల్ నాలెడ్జ్ ఇష్యూస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.